ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు మరో కీలక అప్డేట్ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత రేషన్ సరఫరా వ్యవస్థలో పలు మార్పులు తీసుకొచ్చింది. రేషన్ కార్డుల విధానంలోనూ సంస్కరణలు అమలు చేస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వం పెరుగుతున్న ధరల వేళ సామాన్య ప్రజలపైన భారం పడకుండా కొత్త నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. తక్కువ ధరలకే బియ్యం అమ్మకాలు చేయాలని నిర్ణయించింది. ఇదే సమయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు ఎక్కువగా వినియోగించే స్టీమ్ రైస్ను చౌక ధరల దుకాణాల ద్వారా అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోనే తొలిసారిగా ఈ విధానాన్ని కాకినాడ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. ప్రతి నెలా సుమారు 9,000 మెట్రిక్ టన్నుల స్టీమ్ రైస్ను రేషన్ కార్డుదారులు, పాఠశాలలు, వసతి గృహాలకు పంపిణీ చేయనున్నారు. అక్కడి ఫలితాలను పరిశీలించి దశలవారీగా రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు కూడా ఈ విధానాన్ని విస్తరించాలని డిసైడ్ అయ్యారు. కాగా ఓపెన్ మార్కెట్లో బియ్యం ధరలు భారీగా పెరగటంతో సామాన్యులకు రిలీఫ్ ఇచ్చేలా కొత్త విధానం అమలు చేయనుంది.